నిత్య కర్మంలో దానం ఒకటి. ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి లోక సహజం, కానీ దానం అలాంటిది కాదు. దానం అనే పదానికి మనస్ఫూర్తిగా ఇచ్చేది అని నిర్వచించాయి మన పురాణాలు. ఎవరికైనా దానం చేసేటప్పుడు చాలా శ్రద్ధతో దానం చేయాలి. దానంగా ఇస్తున్న వస్తువు మీద పూర్తిగా మమకారాన్ని దాత వదులుకోవాలి. తన సమర్థత, సంపదల స్థాయిని, స్వీకరించే వారి అర్హతలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రెండూ లేకపోతే అపాత్ర దానం అంటారు. అర్హత కలిగిన వారికే దానం ఇవ్వాలి. దానానికి మోతాదు గాని, పరిమాణం గాని ఇంత ఉండాలి అంత ఉండాలనే నియమం ఎక్కడా లేదు. ఎదుటి వారి అవసరాలను తీర్చడమే దానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకు, దాహంతో అలమటించే వారికి గుక్కెడు నీళ్లు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేగాని ధనం విలువైంది కదా అని ధనాన్ని ఇచ్చి దాహం తీర్చుకోవడానికి వినియోగించుకోమనడం దానం అనిపించుకోదు. ఒకవేళ వ్యక్తి హీన దశలో ఉన్నట్లయితే తాను భుజించడానికి లభించిన దానిలో నుంచి అర్ధగ్రాసం అంటే పిడికి